హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సండే వచ్చేసిందండి. సండే వచ్చిందంటే పక్కాగా ముక్కలేనిదే ముద్ద దిగదండి. ఆల్మోస్ట్ మా ఇంట్లో గూడా అంతే అనుకోండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటారా? తలకాయ కర్రీ అండి. ఈ తలకాయ కర్రీ నా స్టైల్‌లో చేసేసాను. మీరు కూడా చూసేసేయండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న కూర వేసేసుకోవాలి. కూర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అందులో మనకి తగినంత పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెడితే బాగా వాటర్‌లో ఊరి కూర అనేది ఉడుకుద్దండి. ఉడికిన తరువాత బాగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఇంకా తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా అయితే నేను వీడియోలో చూపించినట్టు హోమ్‌మేడ్ మసాలా అండి చేసేసాను. తర్వాత తగినంత కొత్తిమీర వేసేసుకొని ఇంకా కలిపేసాననమాట. కలిపేసిన తర్వాత నేను కర్రీకి తగ్గట్టు 2 గ్లాస్ వాటర్స్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత ఇంకా విజిల్ పెట్టేసాననమాట. విజిల్‌లో పెట్టేసాక 7 విజిల్ వచ్చిన దాకా ఉంచేసాను. విజిల్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ తలకాయ కర్రీ వచ్చిందండి. ఎక్సలెంట్‌గా వచ్చింది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.